ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు అభ్యర్థులు హామీలు గుప్పించడం శరమామూలే. గెలుపే లక్ష్యంగా స్థానికంగా ఉండే సమస్యలను కొంతమంది నేతలు ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటూ ఉంటారు. అచ్చం అలాంటి సంఘటనే మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో చోటు చేసుకుందట. నియోజకవర్గంలో సమస్యను తీరుస్తానంటూ హామీ ఇచ్చి ప్రచారం చేసిన నేత తీరా గెలిచాక తూచంటున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయన ఇచ్చిన హామీ ఏంటా నియోజకవర్గం? వాచ్ ఇట్. తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ నేత ఒకరు ఇచ్చిన హామీలు ఇప్పుడు తిరిగి ఆయనకే చేరుతున్నాయట. ప్రచారంలో చెప్పిన మాటలకు తనకు సంబంధం లేదని, హామీల మాట అంతా పార్టీలో పెద్దవాళ్లకే ఎరుక అని ఎమ్మెల్యే ఓ పక్క చెబుతున్నా ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారట. దీంతో నియోజకవర్గంలో ఇది చర్చనీయాంశమైంది. తుంగతుర్తి నియోజకవర్గం. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మందుల సామేల్ ఘన విజయం సాధించారు. అయితే సామేల్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక తరలింపుపైనే మాటల తూటాలు పేల్చారు. తట్టడి ఇసుక కూడా తీసేది లేదు, తను ఇసుకను కాదు ఇసుక నీటిని చూసే రైతును అంటూ ప్రచారంలో స్పష్టం చేశారు. ఇలా ఇసుకపై రాజకీయం మందుల సామేల్ కు కలిసి వచ్చిందట. అందుకే ఘన విజయం మందుల సామేల్ సొంతమైందట. అయితే అలా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యాయో లేదో అదే తుంగతుర్తి నుంచి ఇసుక వందల లారీల్లో తరలిపోవడం, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు ఇసుకపై వీడియోలు తీసి పెట్టడం, ఇసుక మాఫియాకు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ కారణమంటూ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేయడం తుంగతుర్తిలో ఇసుక పంచాయతీకి తెరతీసింది. పార్లమెంటు ఎన్నికల్లో అది తారాస్థాయికి చేరిందట. ఇలా ఇసుకపై జోరుగా రాజకీయం నడవడంతో మందుల సామేల్ స్పందించారు. తుంగతుర్తిలో స్వయంగా మీడియా సమావేశం పెట్టి మరి డైరెక్ట్ గా నల్గొండ కలెక్టర్ కు ఫోన్ చేసి ఇసుక రవాణాకు తనకు సంబంధం లేదని, కలెక్టర్కే సంబంధం ఉందని ఫోన్లో మాట్లాడటంతో ఇష్యూ మరింత హాట్ గా మారింది. ఇలా ఎమ్మెల్యే మందుల సామేల్ మీడియా ముందు అలా ప్రవర్తించి సెల్ఫ్ గోల్ అయ్యారా అన్న చర్చ మొదలైందట. అయితే తన నియోజకవర్గం నుంచి ప్రభుత్వ అవసరాలకు ఇసుక పోతోందని, తనకు సంబంధం లేదని స్వయంగా ఓ మంత్రి ఇసుక ఇష్యూలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పడం, దీంతో ఇసుక వెనుక ఉన్న ఆ మంత్రి ఎవరా అనే చర్చ జరుగుతోందట. ఎన్నికల ప్రచారంలో అసలు ఇసుక లారీ కనిపించొద్దని, ఇసుక ఎత్తితే తానే ముందుండి ఆపిస్తానని హామీ ఇచ్చిన మందుల సామేల్ తీరా ఎమ్మెల్యే అయ్యాక తన నియోజకవర్గం నుంచి ఇసుక వెళుతున్నా అది ప్రభుత్వ అవసరానికి అనడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారట. తమకు సంబంధం లేదని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర చర్చ జరుగుతోందట. తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందట. అయితే ప్రభుత్వ అవసరాలకంటూ వెళుతున్న ఇసుక అటువైపు వెళ్లకుండా అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారన్న అపవాదులు ఉన్నాయి. ఆ వైపు కూడా నిఘా వేసి కలెక్టర్తో పాటు పోలీసులు దృష్టి సారించాలని సామాన్యులు కోరుతున్నారట. మొత్తంగా ఎన్నికల హడావిడి అలా ముగిసిందో లేదో తుంగతుర్తి ఇసుక పంచాయతీ తారాస్థాయిలో నడుస్తోంది.